వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికైతే వెల్కమ్ బ్యాక్. ఇలా వ్లాగ్ ఏంటంటే ఏందో నాకు కూడా తెలియదు. కంటెంట్ అని ఒకటి ఫిక్స్ అయ్యి చేస్తాం కదా వ్లాగ్స్, అట్లా ఏం చేస్తలేం మనం. వ్లాగ్ ఏంటంటే మాత్రం ఇలా మనం అయితే తిరుగుతాము మొత్తం నైట్. మనకైతే ఏం పని పాట ఏం లేదనమాట, నాకు ప్రభాకర్కి జీవన్కి. ఇప్పుడైతే వ్లాగ్ స్టార్ట్ చేసిన నేను. వర్షం అయితే మంచి గట్టిగా పడుతుంది అనుకోండి. వర్షం పడతాను కూడా నేను ప్రభాకర్ గారిని బయటికి రానంటే కూడా వాళ్ళ ఇంటికి వచ్చి అని లేపిన. వాళ్ళు లేచి ఫ్రెష్ అవుతాను. ఇక మేమైతే కింది పోయి జీవన్ గారిని లేపుతాం. వాళ్ళు లేపుతాడో లేవాడో చూడాలా. ఈ నుంచి నేనైతే చాయ్ షాప్కి పోదాం అనుకుంటాను. ఆడికి పోయిన తర్వాత ఇంకొకడికి ఆడించాలి ఇంకొకడికి, కానీ బయట వెదర్ మస్తు ఉంది. ఒకసారి నేను వీళ్ళ టెర్రస్ ఎక్కించి బయటికి పోయే ముందు అయితే జీవన్ కాడికి పోతాం కదా, దానికైతే ముందు అయితే ఇప్పుడు పైకి ఎక్కి ఒకసారి పైన క్లైమేట్ చూపెడితే ఎట్లుంది చూడండి. చెప్పిపోతుంది ఎట్లుంది క్లైమేట్ బయట. హైలైట్ ఉంది. వీడు బాడక ఇంతసేపు బయట తిరిగిండు. ఇప్పుడు నేను రారా బయటకు అనగానే మా అది వస్తాను ఇది వస్తాను నిద్ర వస్తుందని మా వద్దాలు అందుతుంది. ఇప్పుడు నేను రారా బయటకు అనగానే మా అది వస్తాను ఇది వస్తాను నిద్ర వస్తుందని మా వద్దాలు అందుతుంది. చలో మనం అయితే ఇలా డాబా మీదకి వచ్చేసినాం. లొకేషన్ చూపెడతాం. మంచిగా ఉంది అసలు, సూపర్ ఉంది. మంచిగా ఉంది అసలు, సూపర్ ఉంది. ఇక వాళ్ళు ఫోన్ మాట్లాడడం అందుకే ఇలా ఎవరు ఉంటే అట్లా అయిపోతారు. పైన అయితే లొకేషన్ చూపెడతా చూడండి ఎట్లుందో, మంచిగా ఉంది అసలు. చలో చూసిరు కదా ఎంత మంచిగా పడుతుంది స్కై. మళ్ళీ ఇది డే టైం లెక్క కూడా కాదు, ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది. కాకపోతే కెమెరా వల్ల కొంచెం మంచిగా ఉపడుతుంది అనుకోండి. అసలు మంచిగా అంటే మంచి ఫీల్ ఉంది. మీకు చూస్తే ఎట్లుందో నాకు తెలియదు, కానీ నాకైతే మస్తు అనిపిస్తుంది. వాడు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తాడు. సూపర్ అనమంటే సూపర్ ఉంది. అక్కడ చూడండి ఎట్లా అయింది, ఇప్పటికిప్పుడు చేంజ్ అయింది ఆడ మాత్రం. చూడండి చూసిరు కదా, అసలు మస్తు అంటే మస్తు అనిపిస్తాను చూస్తాను ఇట్లా. మీకు చూపెట్టాల్సింది అయితే మొత్తం చూపెట్టినా కదా, నేను చూపెడతా అన్నది అయితే. ఇప్పుడైతే మేము అయితే ప్రభాకర్ వాళ్ళ ఇంటికి పోయి మళ్ళీ కొంచెం ఫ్రెష్ అయ్యి కిందికైతే వెళ్ళిపోయి జీవన్ గారిని లేపుతాం. ఆ జీవన్ గారిని లేపుతానేమో లేచిండు, లేకుంటే అది వదిలేసి తీపుతాం ఇక్కడ నుంచి వెళ్ళి. ట్రాఫిక్ కూడా బాగానే ఉందనుకోండి, కానీ మీకోసం బయటకు అయితే పోతాను. ఎటు పోతానో అది తెలియదు. ఫస్ట్ అయితే చాయ్ షాప్కి పోతాం. ఇప్పుడైతే అలా పోయి చాయ్ తాగి, మీకు ఏమైనా అలవాటు చాయ్ తాగుతాను. మాకు అట్లాంటి అలవాట్లు ఏం లేవు అసలు. ఈ చెప్పాలంటే ఈ 20s మాలాంటి అబ్బాయిల దగ్గర కూడా చాలా కష్టం అనమాట. ఎందుకంటే మాకు ఈ అలవాట్లు లాంటివి ఇవి లేవు. చాలా గుణవంతులం, బుద్ధివంతులం, మంచోళ్ళం. నాకు నేను పొగిడించుకోడు కాదు, కానీ అందరూ అంటారు మమ్మల్ని కదా, చాలా మంచోళ్ళం మేమైతే. చలో మేమైతే ఇప్పుడైతే వాళ్ళ ఇంట్లో పోతాం. తర్వాత కిందికి జీవన్ దగ్గరికి పోయినాక వీడియో స్టార్ట్ చేసుకుందాం. బాయ్. చాయ్ షాప్ కాడికి అయితే వచ్చినాం, కానీ మా దగ్గర 200 క్యాష్ ఉండే, 200 ఆన్లైన్ ఉండే. మేము సినిమా పోదామని అయితే ఫిక్స్ అయిపోయినాం, కానీ సినిమా పోవాలంటే ఇంకో 200 మాకు ఆన్లైన్కి కావాలా. అయితే మళ్ళీ చాయ్ షాప్ కాడి నుంచి మాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాళ్ళ షాప్ కాడికి అయితే పోతాను. ఆ 200 రూపీస్ ఆన్లైన్ చేసుకొని బుకెట్స్ మన బుకెట్స్ వచ్చి బుకెట్స్ అంటారు చూడి అమ్మ నచ్చొస్తాను. బుకెట్స్ మన బుకెట్స్ వచ్చి బుకెట్స్ అంటారు చూడి అమ్మ నచ్చొస్తాను. టికెట్స్ బుక్ చేసుకొని మళ్ళీ వీడియో స్టార్ట్ చేసుకుందాం. చలో మేమైతే చెప్పినా కదా, మా ఫ్రెండ్ దగ్గరికి పోయి అయితే 200 ఆన్లైన్ చేయించుకున్నాం. మా దగ్గరికి అయితే కావాల్సిన అంటే ఆన్లైన్లోకి మనీ వచ్చింది. ఇక ఎమ్మటే టికెట్స్ బుక్ చేసినాం, కానీ మళ్ళీ టీ షాప్ కాడికి పోయి టీ తాగుతాం అది అని చెప్పినాం కదా, అదేం సెట్ కాలేదు. ఎందుకంటే ఎమ్మటే జస్ట్ ఇట్లా టికెట్స్ బుక్ చేసినా లేదో కరెక్ట్ 15 minutes గ్యాప్ ఉంది. ఇంకా ఇక్కడికి పోకుంటే వర్షం పడతానా సరే సీదా థియేటర్కి అయితే వెళ్ళిపోతాను. ఇక వర్షం పడతాను ఆగుతలేము అసలు. వర్షం అయితే గట్టిగా పడతాను, చదువుతాను ఇప్పుడిప్పుడే. తాగలేదు అదే టికెట్లు బుక్ అయినాయి కాబట్టి టైం తక్కువ ఉంది కదా, వెళ్ళిపోతాను. చలో అడిగి పోయినాక అయితే తీసుకుందాం.
చలో మేమైతే వచ్చేసినాం థియేటర్ దగ్గరికి. మీకైతే మస్తు చెప్పాలి కానీ నేను ఇంకా చెప్పుడే మర్చిపోయినా. జీవన్ గారు ఏమో ఫోన్ చేస్తే లేపలేదు, వాళ్ళ అమ్మకి పోయి లేపమంటేనేమో లేపలేడని చెప్పేసి స్పాట్ టికెట్లు బుక్ చేసినామని చెప్పేసిన కదా. సాయికి ఏం తాగకుండా బర్ర కొట్టుకొచ్చినాం. బండి అయితే చూసిరు కదా ఎట్లా వెళ్ళిండవాడు. నాకైతే కొంచెం జల్జల్లా ఉన్నది, చూసిరు కదా మొత్తం పేరు తడిచిపోయింది. వర్షం పడుతూనే ఉంది ఒక పక్క నుంచి. ఇప్పుడు వచ్చినాక కూడా ఇంకా మాకు కొంచెం టైం ఉందన్నమాట, ఒక 15 minutes అట్లా ఉంది. ఆ 15 minutes ఇక మీకు వీడియోలో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి లోపలికి పోదామని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇలా మేమైతే ఇప్పుడు వచ్చింది ఏ సినిమా కంటే మా ఇంటి బంగారంకి వచ్చినాం. లోపలికి పోయి అసలు సినిమా ఎట్లుందో చూసి మీకు బయటకు వచ్చి ఒక చిన్న రివ్యూ ఇచ్చి మన నోటితోటి ఇక తర్వాత ప్లాన్ ఏందో చేద్దాం కంటిన్యూ. ఇట్లానే వీడియో మొత్తం కంటిన్యూ చేస్తూ ఉండండి. చలో బాయ్. చలో సినిమా అయితే అయిపోయింది. సినిమా అయితే సూపర్ ఉంది, ఒకసారి చూడొచ్చు. మరి అంత కాదులే. ప్రభాకర్ గారు అయితే థియేటర్లో నిద్రపోయింది, కోమాల వండుకున్నాడు. వాడిని లేపే వరకు కూడా అడిగి తోయలేదు. చూడొచ్చు, నాకైతే అంత అనిపించలేదు కానీ బాగుంది. సినిమా మాత్రం మంచిగా ఉంది. హీరోయిన్ ఆమెనే, హీరో ఆమెనే, మొత్తం సమంతానే ఊపేసింది మొత్తం. ఫైట్లు అయితే మంచిగా ఉంది, బాగాలేదని కాదు. కానీ నాకైతే కొంచెం ఎందుకో మనకి అంత హాలీవుడ్ మైండ్ అనమాట మంది, కొంచెం అంత డల్ అనిపించింది లైట్ గా. మనకు ఆ ఫైట్లు అన్ని కుదరలేదు. చలో అప్పుడెప్పుడో కుప్ప కొట్టుకుంటే జీవన్ గాడు ఇంటికి పోయి లేపినా లేవలే, ఫోన్ చేసినా లేవలే. ఇప్పుడు అది కూడా టైం ఏంటారు ఒకసారి ఫోన్లో ఒకసారి టైం చూపెడతా. ఎప్పుడు మీకు బ్లాగ్ స్టార్ట్ చేసింది నేను ఆల్మోస్ట్ 6 అనుకుంటా. ఇప్పుడు టైం వచ్చేసి 12:30. అప్పుడు ఫోన్ చేస్తే అన్నకి ఇప్పుడు బయటకు వచ్చి నాకు ఫోన్ చేయలేదు, నన్ను లేపలేదు, సింహా వేరు తిరిగిరని వచ్చి తమాషా. బయటకు వచ్చి నాకు ఫోన్ చేయలేదు, నన్ను లేపలేదు, సింహా వేరు తిరిగిరని వచ్చి తమాషా. దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా, ఆ రోజు నిన్ను నలిపేస్తాను రా. అదే నా ఆశయం, డ్రీమ్. తమాషా చేస్తాను, ఆడపిల్ల అడిగినట్టు అడిగింది. చలో ఇప్పుడైతే మేమైతే చిన్న ఇక బయలుదేరుతున్నాం ఇక్కడ నుంచి అయితే. కానీ ఎక్కడికి పోతాం తెలియదు, జీవన్ గారు వచ్చింది కాబట్టి. ఇక పోయి ఎక్కడికి పోతామో మళ్ళీ అక్కడ బ్లాగ్ స్టార్ట్ చేసుకుందాం. లేకపోతే ఎండు పడుతుందా ఇంకా బ్లాగ్ నడుస్తుందా అని మనకు కూడా తెలియదు. నడిచేంతసేపు మాత్రం మీరు స్కిప్ కొట్టకుండా వీడియో అయితే చూస్తూనే ఉండాలి. మేమైతే ఇక కొంచెం ఒక షాప్ దగ్గరికి పోయి అయితే అక్కడ ఆకలి అవుతుందని ఫ్రైడ్ రైస్, నూడిల్స్ ఇట్లా అన్నీ తీసుకొని అయితే వచ్చినాం. ఎక్కడికి అంటే ఇక్కడ ఒక మంచి స్పాట్ ఉందన్నమాట, చల్లగా గాలుతుంది, హైలైట్ ఉంటుంది స్పాట్. మీకు కుదిరితే చూపెట్టడానికి ట్రై చేస్తా. అవపడుతుంది అనుకుంటాను నేనైతే. చీకటి ఉంటుంది ఇక్కడ. ఒకవేళ అవపడితే మాత్రం పక్కా చూపెడతా. ఇగో నూడిల్స్ తెచ్చుకున్నాం మంచిగా. నేను, జీవన్ గారు, ప్రభాకర్ గారు వచ్చినాం. ఇక్కడ మంచిగా లొకేషన్లో సిట్టింగ్ అంతా మంచిగా ఉంటుంది. ఇక్కడ కూర్చొని తింటాం, మీకు లొకేషన్ చూపెడతాం. ఆ తర్వాత ఏముంటుందో మూమెంట్ అక్కడ స్టార్ట్ చేద్దాం. చలో నాకైతే నిద్ర వచ్చేస్తుంది, బోర్ ఉంటుంది. టైం ఎంత అవుతుంది అంటే నైట్ 2 అవుతుంది. ఇప్పుడు ఏమంటారు నూడిల్స్ గిడిల్స్ తెచ్చుకోవాలి దానికి. ఇది ఇక ఇంటికే పోవడానికి ప్లాన్ అయితే ఇంటికే ఉంది. మరి వీళ్ళు ఏం చేస్తారో చూడాలా. మళ్ళీ నాకైతే నిద్ర వస్తుంది. ఇక చలో మళ్ళీ తర్వాత స్టార్ట్ చేసుకున్నాం అని అంటే మరి. చలో మేమైతే సిట్టింగ్ పెట్టినాం మంచిగా, మంచి రాళ్ళ మీద కూర్చున్నాం. ఇక్కడ ఇక తినడం స్టార్ట్ చేస్తాం. కూల్ డ్రింక్స్ తెచ్చుకున్నాం, మంచూరియా, ఫ్రైడ్ రైస్ ఇట్లా తెచ్చుకున్నాం. రేపు వీడు పళ్ళని కూల్ డ్రింక్ మర్చిపోయచ్చు అట. తేపో సార్ నేను పోతావా పెట్టాను నేను మొత్తం. కూల్ డ్రింక్ బండ్ల మర్చిపోయచ్చాడు. కూల్ డ్రింక్స్, ఫ్రైడ్ రైస్ ఒకటి తెచ్చాడు మంచిగా. ఇట్లా మీకు గాలి సౌండ్ వినపడుతుందో లేదో నా వాయిస్ నాకు తెలియదు కానీ ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూపెడతా. దందం చేస్తున్నారు, కాలైతే ఫుల్ వస్తుంది ఇలా. ఒకసారి మీకు బ్యాక్గ్రౌండ్ చూపెడితే ఎట్లున్నదో చూడండి.
చలో మనమైతే మంచిగా వెదర్ని ఛాన్సేపు మంచిగా ఆస్వాదించినాం. చల్ల గాలి వస్తుంది, మంచిగా ఉంది ఇక్కడ. నిద్ర కూడా వస్తుంది దూరంగా. ఇంకెక్కడికి పోయేది లేదు ఇప్పుడైతే. ఇవాళ ఈ అన్ఎక్స్పెక్టెడ్ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేద్దాం. చూసినందుకైతే అందరికీ థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. అట్లనే మీకు చెప్తున్నా, ఒక 5 మంచి యూట్యూబ్ బ్లాగ్స్ ప్లాన్ చేసుకున్నా. అవి మంచి కంటెంట్ ఉన్నాయి, చాలా చాలా మంచి కంటెంట్. అవి పక్కా తీసుకొస్తాం మీ ముందుకి. కొంచెం వెయిట్ చేయండి, కొంచెం అంటే కొంచెం. ఈ మధ్యలోనే ఈ కొంచెం గ్యాప్లో ఇంకోటి తీసుకొస్తాం. మ్యాక్స్ తక్కువ గ్యాప్లో తీయడానికి ట్రై చేస్తా. ఓకేనా? అట్లనే వెయిట్ చేస్తూ ఉండండి. మీకోసం అయితే వీడియోస్ మంచిగా ఇంకా తీసుకొస్తా. చలో వల్ల ఇంకా బాయ్. చూసినందుకైతే అందరికీ థ్యాంక్ యూ సో మచ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయకపోతే మీ మీద